బలివైశ్వదేవ నిరూపణం. ఇప్పుడు వైశ్యదేవ హోమ విధిని బోధిస్తాను. ముందు అగ్నిని రగిల్చి ఓం కవ్యాదమగ్ని ఇత్యాది మంత్రాలతో పాఠ్యాంశాలను కొన్నిటిని అగ్నిలో వ్రేయించాలి. తరువాత ఓం పావకవైశ్వానర అనే మంత్రంతో అగ్నిని ఆవాహన చేసి ఈ క్రింది మంత్రాలతో ఆహుతులనివ్వాలి. ఓం ప్రజాపతయే స్వాహ, ఓం సోమాయ స్వాహ, ఓం బృహస్పతయే స్వాహ, ఓం అగ్నిశోమాభ్యాం స్వాహ, ఓం ఇంద్రాగ్నిభ్యాం స్వాహ, ఓం ద్యావా పృథివీభ్యాం స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం అద్భ్యః స్వాహ, ఓం ఓషధివనస్పతిభయ స్వాహ, ఓం గృహ్యాయ స్వాహ, ఓం దేవదేవతాభ్యః స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం ఇంద్రపురుషేభ్యః స్వాహ, ఓం యమాయ స్వాహ, ఓం యమపురుషాయ స్వాహ, ఓం సర్వేభ్యో భూతేభ్యో దివాచారిభ్యః స్వాహ, ఓం వసుధా పితృభ్యః స్వాహ. తరువాత ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దాని ద్వారా బలి, పుష్టిలను కోరుతూ ప్రార్థించాలి. ఓం ఏ భూతాః ప్రచరంతి దీనాశ్చ నిమిహంతో భువనస్య మధ్యే తేభ్యో బలిం పుష్టికామో దదామి మయి పుష్టిం పుష్టిపతిర్దధాతు. చివరగా ఓం ఆచాండాల పతిత వాయసేభ్యో నమః అనే మంత్రం ద్వారా కూడా కాకి మున్నగు వాటికి బలులివ్వాలి. అధ్యాయం 216.